హలో గాయ్స్, మేము ఇప్పుడు జమ్మి చెట్టు కోసం అని చెప్పి అంతా అన్వేషణ చేస్తూనే ఉన్నాం. ఎక్కడ ఒక జమ్మి చెట్టు కూడా దొరకట్లేదు ఈ అనంతపూర్లో. ఈ స్ట్రీట్ అంతా పోతున్నాం. ఇప్పుడు ఏదైనా గుళ్ళో ఉందేమో చూస్తా పోవాలన్నమాట. దావులోనే ఇవన్నీ మాకు కనిపిస్తున్నాయి. జమ్మి చెట్టు కోసం ఎక్కడెక్కడో అడవిలో తిరుగుతా ఉన్నాం. మా అమ్మ ఏమో తిట్టుకుంటుంది, అన్ని చెట్లు కనిపిస్తూ ఉన్నాయి కానీ ఇక్కడ జమ్మి చెట్టు మాత్రమే కనిపించట్లేదు. చింతమాండ్లు మామిడి మాండ్లు ఎక్కుతండ్రి నిదానం కదా. వీడియో అందునండి అది నువ్వు దిగేదానికి ఎవడో ఒకడు వస్తాడు. చొప్పేట్లు తింటాం ఖచ్చితంగా. దొంగతనానికి వచ్చినారు వచ్చా ఎవడో వచ్చా దిగుకోతుంది అయితే ఏం కాదు. అట్లే నాగులకు మొక్కొనిరా కోసమే. అది ఫస్ట్ మొక్కొని తీసి పెరుక్కో తప్ప. ఇది దొంగతనానికి ఏం రాలేదమ్మా. ఏమేమి బిరి పెరుక్కో. ఇది ఇక్కడ తీసుకొని రా. వాసన చూడొద్దు. జమ్యాకే కవర్లో పెట్టండి. ఈ నాగులు మొక్కు వేస్తున్నారక్క. అది ఇప్పుడే స్వామి ఏందో చూడు. అసలు పాలు పోస్తారు అనేది కానీ లేకుండా ఏందో అంటే అయ్యో కదా. పూజారు ఉంటే ఫోన్ ఇప్పుడే వెళ్ళిపోయి మాకు ఆడ ఎదురు లేకపోతే మేంగా నిలబెడతాను. వీటికి వచ్చి ఫైనల్లీ ఇక్కడ దొరికేసింది జమ్మి చెట్టు. దొంగతనం కూడా చేసేసిన ఆల్రెడీ అయిపోయింది. జమ్మి చెట్టు తస్కరించిన టెంపుల్ చూపిస్తా. ఈ టెంపుల్ చాలా బాగుంది. ఇన్ని రోజులు ఈ టెంపుల్ ఇక్కడ ఉందన్న విషయం కూడా నాకు తెలియదు, ఈరోజే తెలిసిందనమాట. సో ఆల్రెడీ దొంగతనం చేసేసిన, మళ్ళీ కీస్ ఇప్పించుకొని వచ్చి జమ్మి చెట్టు తీసేసుకున్నాను అనమాట. మీకు ఈ టెంపుల్ కూడా ఎట్లుందో చూపిస్తా లోపల మొత్తం. ఫస్ట్ ఇట్లా గుళ్ళకి ఎంటర్ అయిపోతేనే ఇక్కడ గోపురం కనిపిస్తుంది. సో ఇట్లా సైడ్కి వచ్చేస్తే సో ఈ నాగప్పల దగ్గర నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్ళినాం అనుకో, ఇక్కడే మనకు చాలా గుళ్ళు కనిపిస్తాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇట్లా వస్తేనే ఇక్కడ ఒక స్వామి కనిపిస్తాడు, సిద్ధి వినాయక స్వామి. మనం వచ్చేది ఆలస్యంగా కాబట్టి టెంపుల్ కూడా క్లోజ్ చేసేసారు. సో అలానే ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ లోపల ఆంజనేయ స్వామి ఉంటారు. నేను ఈవినింగ్ వస్తాను, అప్పుడు చూపిస్తాను మీకు మళ్ళీ టెంపుల్ కూడా. సో ఇక్కడ నవగ్రహాలు ఉంటారు. ఈ నవగ్రహాల నుంచి ఇట్లా వచ్చేసినాం అనుకో, ఇక్కడే శివుడు కూడా ఉంటాడనమాట. మనం ఇక్కడ గంట ఉంటుంది, విభూతి కూడా ఉంటుంది. సో ఇక్కడ శివునికి కూడా మొక్కేసాను వెళ్ళచ్చు. ఇట్లా వస్తే ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్. అన్ని చెట్లన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ చాలా పూల చెట్లు కూడా ఉన్నాయి. చుట్టుపక్కల ఇల్లు కూడా చాలా తక్కువ అనమాట. ఇక్కడ ఇల్లు కూడా ఏం లేవు, మొత్తం ఇట్లా ఓపెన్ ప్లేస్. చాలా దూరంగా ఉన్నాయి ఇల్లు కూడా. సో చాలా బాగుంటుంది అనమాట చూడ్డానికి. నేను మీకు చెప్పా కదా గాయ్స్, టెంపుల్ జమ్మి చెట్టు అన్నీ చూపించేసా కదా. మధ్యలో కొన్ని క్లిప్స్ తీయడం కూడా నేను మర్చిపోయినా, కానీ నాకు కావాల్సిన జమ్మి చెట్టు పిక్కొని దేవుడికి కూడా మొక్కేసి వచ్చేసా గాయ్స్. అంతే, బాయ్.